వందనాలండి. ఈరోజు జూన్ 30, జూన్ ఆఖరికి వచ్చేసామండి. దేవుని రాజ్య వీరునిగా తిమోతిని చూద్దాం. 2 తిమోతి 1, 7, 8. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహంను గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనం గల ఆత్మనివ్వలేదు. దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవయ్యుండుము. దేవుని పనిలో నమ్మకత్వంతో తగ్గింపుతో ధైర్యంగా సేవ చేశాడు కాబట్టి తిమోతిని రాజ్య వీరునిగా భావించవచ్చు. యవనస్తుడిగా నేపథ్యంలో పనిచేస్తున్న సువార్తలో పౌలుకు సహకారిగా ఉండి అన్ని తరాలలోని విశ్వాసులకు మాదిరి అయినాడు. తన విజయానికి కారణం పౌలు అతన్ని చేరదీసి ఆత్మీయ తండ్రిగా అతనికి శిక్షణ ఇచ్చాడు. దేవుడు తన పరిచర్యలో ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు అవసరమైన శిక్షణ అంతా ఇస్తాడు. ఎందుకు తిమోతి రాజ్యవీరుడయ్యాడో తెలుసుకుందాం. మొదటి ఇంటి నుండే వాక్యంలో నిజమైన విశ్వాసంలో స్థిరపడ్డాడు. 2 తిమోతి 1:5. అతని తల్లి యునైకేలోనూ అవ్వ లోయలోనూ ఆ తర్వాత తిమోతిలోనూ ఉన్న స్వచ్ఛమైన విశ్వాసాన్ని పౌలు జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవది, తనకు గొప్ప పేరు సంపాదించుకోవాలని ఆశించలేదు కానీ ఇష్టంగా సేవ చేయడానికి ఇష్టపడ్డాడు. పౌలు ఫిలిప్పి 2:22లో చెప్పినట్లుగా, తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తము సేవ చేశాను అని చెప్పినాడు. అతని గుణగణాలు రుజువు చేసుకున్నాడు. మూడవది, శ్రమలలో వదిలిపెట్టక పౌలుతో ఉన్నాడు. 2 తిమోతి 2:3లో పౌలు తిమోతితో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అన్నాడు. అలాగే చేశాడు కూడా. నాలుగవది, పరిచర్యలో ఒక ప్రధానమైన బాధ్యత పొందుకున్నాడు. సంఘాలను బలపరచడానికి క్రీస్తు చేసిన పనిని ప్రకటించుటకు పౌలు అతన్ని పంపాడు. ఆ పని చేయుటకు లోతైన అతనిలోని పరిపక్వత నమ్మకత్వము చూశాడు. 1 తిమోతి 4:12లో సలహాలు ఇచ్చాడు. ఐదవది, భయానికి బదులుగా ధైర్యంతో మాదిరి చూపించాడు. దేవుడు మనకు పిరికి ఆత్మనివ్వలేదు కానీ శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు అని పౌలు గుర్తు చేశాడు. ఇహలోక పరంగా చూస్తే తిమోతి గొప్ప పేరు గలవాడు కాదు కానీ దేవుని రాజ్యంలో చాలా గొప్పవాడు. యవన ప్రాయంలోనే దైవభక్తి ద్వారా తన జీవితాన్ని మలుచుకొని పరిచర్యలో శోధనలు ఎదుర్కొని కృపతో బలపరచబడి పౌలు ద్వారా నమ్మకము సంపాదించుకున్నాడు. ఎంతోమంది తిరిగి వెళ్ళిపోయారు కానీ తిమోతి నమ్మకంగా ఉంటూ విశ్వాసంతో నేర్చుకున్నట్టుకు ఇష్టపడ్డాడు. రాజ్యవీరులు చాలాసార్లు గట్టిగా మాట్లాడేవారు, గొప్ప పేరున్నవారు కాదు. చాలా వరకు వారిలో నమ్మకత్వం ఉంటుంది. శ్రమలు ఎన్నైనా సహిస్తూ ప్రభువును సేవించేవారిగా ఉంటారు. తిమోతి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు: నిజమైన విశ్వాసం ముఖ్యం. దేవుడు యవనస్తులను వాడుకుంటాడు. గుణము ప్రాముఖ్యము. శిష్యత్వంలోనే ధైర్యం ఉండాలి. సేవకత్వము శక్తివంతమైనది. సత్యవాక్యంను భద్రపరచుకోవాలి. ఇవన్నీ మనం నేర్చుకోవాలని ప్రభువుని ప్రార్థిద్దాం. దయామయ యేసు నాయన స్తోత్రం ప్రభా. తండ్రి, తిమోతి గురించి మాకు జ్ఞాపకం చేశారు. మేము కూడా తిమోతిలాగా సేవ చేయగలిగే శక్తిని అనుగ్రహించమని, తగ్గింపు స్వభావము, ఏ గొప్పతనం కోరుకోకుండా తన నమ్మకత్వంతో సేవ చేసి నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.